పాటించి పండుగను శాంతియుతంగా జరపాలని ప్రజలందరూ పోలీసు వారికి మనం సహకరించి పండుగను చాలా శాంతియుతంగా చేసుకోగలరని కోరుచున్నాం. ఓకే. జిల్లా శారదాంబ గల్లీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు దాన్ని 5 లక్షల రూపాయలతోటి దాన్ని పునర్నిర్మాణం చేసినాడు. ఆయనకు సర్వ సమాజ్ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు పోలీస్ సిబ్బంది కూడా మాతో సహకరించి రెవెన్యూ పోలీసు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజలందరూ ఆదివారం నాడు ఊరేగింపులో పాల్గొని జయప్రదం చేయగలరని సర్వ సమాజం నుంచి మరీ కోరుచున్నాను. రేపు ఈ యొక్క ఊరవండగా బండారి పోసి ఊరవండగని ముహూర్తం చేసినట్టు ఇల్లు 2వ తారీఖు నాడు ఈ ఊరంలో జరుగుతుంది కనుక వివిధ సంఘాల మున్నూరు కాపు సంఘాలు అందరూ గాజుపేటలో పోతులు వదిలిపెట్టి అక్కడ పోతురాజులతో విన్యాసాలు చేస్తూ అక్కడ చౌరస్తాలో రామ్ మందిర్ దగ్గర ఒకటి, మరియు గాజుపేటలో ఒకటి, అక్కడ ఒకటి, మరియు ఇక్కడ శివాజీ నగర్లో ఇట్లాంటి దగ్గర శివాజీ నగర్ ముందుకాపు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోతురాజులతో ఉత్సాహం జరుపుతూ ఈ యొక్క పండుగని చాలా 2వ తారీఖు నాడు అందరూ పాల్గొనాలని చెప్పి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి శివాజీనగర్లో ఒకటి, మరియు ఇక్కడ మన జెండా మందిర్ దగ్గర కూడా చౌరస్తాలో పాటగల్లి మరియు సుధం సంఘం కాపులు వాళ్ళు రెడ్డి కాపులు వారు కూడా ఇక్కడ బండారి పోతులు మొదలు పెడతారు. మరియు ఎల్లమ్మగుట్ట అక్కడ కూడా ఎల్లమ్మగుట్ట సంఘం వారు కూడా ఆ యొక్క పోతురాజు విన్యాసాలతో మరి పోతులు వదిలిపెట్టి ఊరమండగని ప్రారంభంగా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మరియు ఈ యొక్క విన్యాసాలు నడుస్తుంటాయి. మరియు మెట్టు మీద కుమ్మర్గల్లి మరియు దుప్ప సంఘం వాళ్ళు 2 సంఘాల వాళ్ళు అక్కడ పోతులు వదిలిపెట్టి చౌరస్తాల్లో వివిధ చౌరస్తాల్లో 4 చౌరస్తాలలో పోతులను వదిలిపెట్టి వారు కాపులు చాలా పోతురాజులతో విన్యాసం చేస్తూ ఈ యొక్క ఊరవండగా ప్రారంభిస్తారు. ఊరవండగా అంటే ప్రారంభించి ఈ అడ్డదాతిలో దేవుళ్ళను చేస్తారని చెప్పి ఈ యొక్క రేపు 30 తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున మళ్ళీ 2వ తారీఖు నాడు ఊరవండగా ప్రారంభోత్సవం జరుగుతుంది. వివిధ నిజామాబాద్ చుట్టూ వివిధ చౌరస్తాలలో అన్ని సంఘాల వారు కార్యదర్శులు, అధ్యక్షులు, పెద్దకాపులు అందరూ పోతులు వదిలిపెట్టి ఈ యొక్క పండగని ప్రకాష్ గల్లీ దాతిలో దేవుళ్ళని చేయడం ప్రారంభిస్తారు. ఈ యొక్క కార్యక్రమము శనివారం రాత్రి దేవుళ్ళు అక్కడ తయారైతాయి. మరియు 2వ తారీఖు నాడు ఊరేగింపుగా గాజుపేట నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు పోతురాజు విన్యాసంతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం.